ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీలో రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి అందరితోనూ రాహుల్ చర్చించారని అన్నారు. అందరి సమైక్యంగా పోరాడాలని రాహుల్ సూచించారంటున్న రాజగోపాల్ రెడ్డితో మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సమరశంఖాన్ని పూరించబోతోంది. రాహుల్ నేతృత్వంలో వార్ రూమ్ లో కీలక సమావేశం జరిగింది. సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్ సహా టీపీసీసీ నేతలంతా హాజరు కావడం జరిగింది. సమావేశానికి ముందు రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ కావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. సార్, రాహుల్ గాంధీతో మీరు ఏ అంశాలు చర్చించారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే ఎటువంటి ఎజెండాతో ముందుకు వెళ్లాలని చెప్పి మీరు ఆయనకి వివరించారు. ఆయన ఏ అంశాలు మీకు చెప్పారు? రాహుల్ గాంధీ గారితో చాలా విషయాలు మాట్లాడినాం. కొన్ని చెప్పకూడని, కొన్ని చెప్పొచ్చు. ఒకటి చెప్పినాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుంది. మీరు ఒక యువకుల్ని ప్రోత్సహించండి, గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వండి. తెలంగాణ కోసం పోరాటం చేసిన, కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేసిన వ్యక్తుల్ని గుర్తించి ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనే ఒక మేము చెప్పగలుగుతాం ప్రజలకు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మీరు ముందుంచండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మేము ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కూడా మనకు కొద్దిగా లాభం అవుతుంది. కూడా వాళ్ళు గెలిచే అభ్యర్థులు ఉన్న దగ్గర వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చి మనం ఐకమత్యంతో ఒక మహాకూటమిగా ఏర్పడితే తప్పకుండా తెలంగాణలో 80 నుంచి 90 సీట్ల మధ్యన మనం గెలుస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా కూడా పాజిటివ్ ఉన్నాడు. ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఓపికకు మెచ్చుకోవాలి. 38 మందిని 3 గంటల పాటు నిలబడి అందరినీ సంతృప్తి పడే విధంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకుని ఈరోజు రాహుల్ గాంధీ గారు నిజంగా ఒక గ్రేట్ లీడర్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంతవరకు చరిత్రలో కూడా ఇప్పటివరకు ఒక జాతీయ అధ్యక్షుడు అయి ఉండి 38 మందితో ఒకటేసారి మాట్లాడి ఒక్కొక్కరికి టైం ఇచ్చి ఇంత ఓపికగా విని తప్పకుండా మా అందరిని అడ్రస్ చేసి మీ అందరు ఉండండి, నా మీద నమ్మకం పెట్టుకోండి, నేను తెలంగాణలో వచ్చి ప్రచారం చేస్తాను, ఈసారి మనం దేశ కేంద్రంలో రాబోతుంది, మనం తప్పకుండా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీ సీనియర్ నాయకుల మీద ఉంది. కాబట్టి మరి మీరందరూ ఐకమత్యంతో పనిచేయమని చెప్పి ఎన్నికల కమిటీల గురించి కానీ, ప్రచార కమిటీలు, సంస్థాగత బాధ్యతలు అప్పగింత వీటిపైన ఏమన్నా చర్చ జరిగిందా? కేవలం ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా ఉన్న పరిస్థితులపైన చర్చ జరిగింది. కమిటీలు అంటే అంత ముందుకు ఎన్నో రోజుల నుంచి కమిటీలు అంటున్నాం. ఇప్పుడు కమిటీల కంటే ఎక్కువ ఏంటంటే ఐకమత్యంతో పనిచేసి గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలనేది ఈరోజు ముఖ్యం, ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం ఏప్రిల్లో ఎలక్షన్స్ అనుకుంటే క్యాంపెయిన్ కమిటీస్, ఆ కమిటీ ఈ కమిటీ పోస్టుల గురించి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళు కూడా పరిశీలన చేసిండ్రు. ఇప్పుడు మేమందరం ఉన్నాం. కమిటీల కంటే ఎక్కువ, పోస్టుల కంటే ఎక్కువ గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వమని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోండి, తప్పకుండా మేము కలిసి వస్తాం. పోస్టులు మీకు ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే ప్రచారం చేస్తే మనకు పార్టీకి లాభం అవుతుందో వాళ్ళకు పదవులు ఇవ్వండి. సీనియర్లని కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకునేందుకు మేనిఫెస్టో కమిటీ సీనియర్ల సలహాలు తీసుకుని రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామో మేనిఫెస్టో కమిటీలో ఒక అనుభవజ్ఞులైన సీనియర్లను కూడా వేయమని చెప్పినాం. కాబట్టి అన్ని రకాలుగా మన రాహుల్ గాంధీ గారు తప్పకుండా అన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా చెప్పారు. ఆఖరికి ఒక ప్రశ్న సార్, పార్టీ ఐక్యత పట్ల రాహుల్ గాంధీ ఏమన్నా సంశయం వ్యక్తం చేశారా? ఎందుకంటే అందరూ ఐక్యంగా ఉండి పార్టీని గెలిపించండి అని చెప్పి సూచించారన్నారు మీరు. సో ఐక్యతలో ఏమైనా లోపం ఉందా? ఎందుకు ఈ అంశం వచ్చింది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పిండు, మీరు యునైటెడ్ గా ఫైట్ చేయండి, మీ వెంట నేనున్నాను, మీ అందరి రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, మీరెవ్వరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను యాజ్ ఎ ప్రెసిడెంట్ గా చెప్తున్నా, ఎవ్రీబడి విల్ బి టేకెన్ కేర్ హూ ఈజ్ వర్కింగ్ హార్డ్, ఆల్ సీనియర్ లీడర్స్ విల్ బి టేకెన్ కేర్ వెరీ వెల్ అని చెప్పిండు. అందరూ కూడా సాటిస్ఫై అయిన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము 80 నుంచి 90 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 స్థానాల్లో విజయం సాధిస్తుంది అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఐక్యంగా పోరాడండి, ముఖ్యంగా ఎన్నికల కమిటీల కంటే ముందుగా గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వమని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ గాంధీకి సూచించారు. 38 మంది నేతలతో రాహుల్ గాంధీ వార్ రూమ్ లో సమావేశమయ్యారు. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా తెలంగాణలో పరిస్థితులన్నింటినీ కూడా ఆయన తెలుసుకున్నారు. త్వరలోనే టికెట్ల పంపిణీ, ముఖ్యంగా గెలిచే అభ్యర్థులకి ఖచ్చితంగా టికెట్లు వస్తాయి. అలాగే ముఖ్యంగా తెలంగాణలో గెలుపుపై కూడా ధీమాని ఈ రోజు రాహుల్ గాంధీ వద్ద వీరంతా కూడా వ్యక్తం చేశారు. సో చూడాలి ఎవరెవరికి ఎటువంటి ఆశావాహులకి టికెట్లు ముఖ్యంగా ఏఐసీసీ కేటాయిస్తుందని. కెమెరా పర్సన్ సంజయ్తో గోపీకృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.